ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. ప్రియులారా, దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైనది. దేవుని వాక్యమును, ఆయన ఆజ్ఞలను పూర్ణ జాగ్రత్త గలవారమై విశ్వాసముతో సద్గుణమును జ్ఞానమును కలిగి ఆశానిగ్రహము కలిగి సహనముతో దేవుని యందు ఆయన వాక్యమునందు ఆయన ఉపదేశమునందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అలాగు చేయుట ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవుని వాక్కు మనకు దీపముగాను ఆయన ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. దేవుని ఉపదేశములను అనుసరించిన వారికి అవి జీవవృక్షము. దానిని చేపట్టిన వారందరూ ధన్యులై ఉన్నారు. విశ్వసించిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. నీ కృపను బట్టి మమ్ము రక్షించితివి. నీ సన్నిధిలో మమ్ము దాచి నిత్యము మమ్మను కాపాడుచున్నావు. నీకు వందనములు. దేవా, నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశములను అనుసరించుటకు పూర్ణ జాగ్రత్త కలిగి అనుసరించుటకు కృపచూపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్.